కూడా ఎలాంటి ప్రతినిధులకు మంత్రి ఉత్తమ్ వార్నింగ్, బ్యారేజీ కుంగడానికి కారణమైన ఎవరిని వదిలిపెట్టేది లేదు, తప్పించుకునే ప్రయత్నం చేయొద్దంటూ హెచ్చరిక. ఎటు పారిపోతారు వాళ్ళు? ఎటు పారిపోరు. ముందు మీరు తేల్చండి. రోజు వార్నింగ్లు ఇచ్చే బదులు కరెక్ట్ గా మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే నెల రోజులలో అది ఎక్కడ జరిగింది లోపం, ఎందుకు జరిగిందని తెలిసిపోతుంది. ఇప్పటికైతే ఇలా కేసీఆర్ పాత్ర కానీ, కవిత పాత్ర కానీ, హరీష్ రావు పాత్ర కానీ, కేటీఆర్ పాత్ర కానీ ఏది లేదనేది మీకే తెలిసిపోయింది. ఇది ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించిన ఓనర్సు లేకపోతే ఆ ఇంజనీర్సు వాళ్ళకి సంబంధించిన పూర్తి లోపంగా మీరే చెప్తుండ్రు. కాబట్టి కేటీఆర్ విషయంలో, కేసీఆర్ కుటుంబ విషయంలో మీరు చేసిన విమర్శలన్నీ కూడా అబద్ధ విమర్శలు అనేది తెలంగాణ ప్రజలకు మేము చెప్పదలుచుకున్నాం. ఇక ఇప్పంచెలు ఆడుకోర్రి బీఆర్ఎస్ కార్యకర్తలు, ఇప్పుడు ఆడుకోర్రి. ఎందుకురా దుర్మార్గులారా మీరు? ఎన్నికలప్పుడు ఇది కేసీఆర్ లోపం, కేసీఆర్ కట్టిండు, కేసీఆర్ తిన్నాడు, దీంట్లో సొమ్మని మాట్లాడిండు అనేది ఇప్పుడు ఆడుకోర్రి. ఇక మీకు ఛాన్స్ దొరికింది.